ఇంట్లో ఎవరు నాన్న ఇందిరమ్మ ఇళ్ళే ఉన్నాయి ఇంకా కొన్ని గతంలో. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇది తెలుసు కదా. ఓకే జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, పేదోడి ఇంటి కళ సాకారం చేస్తున్న ప్రభుత్వం మన ప్రజాప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు ఈరోజు మన ప్రజాప్రభుత్వంలో వాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి ఇందిరమ్మ ఇండ్లను పథకాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు భూత్పూర్ మండల బట్పల్లి గ్రామంలో దాదాపు 59 ఇండ్లకు ఈరోజే భూమి పూజ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇండ్లు లేక ఊరు గుడిసెలల్లో నివాసం ఉంటా ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇల్లు కట్టుకోవడానికి ప్రజాప్రభుత్వంలో వాళ్ళకు శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. చాలామంది మా కళ నెరవేరుస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందని వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గత పాలకులు అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు డబుల్ బెడ్రూమ్ల పేరు మీద అధికారంలోకి వచ్చి ఆ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళు బంగ్లాలు కట్టుకున్నారు, వాళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు తప్ప ఎక్కడ కూడా పేదోళ్ళ గురించి ఆలోచన చేయలేదు. పేదోళ్ళకు ఇల్లు కట్టియాలనే ఆలోచన కూడా చేయలే. ఈ గ్రామంలో ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టలేదని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా ఈరోజు చెప్తా ఉన్నారు. సో ఈ గ్రామంలో ఇల్లు లేనందుకే ఇల్లు లేని నిరుపేదలను సెలెక్ట్ చేసి వాళ్ళను అధికారులందరూ కూడా అర్హులైన వ్యక్తులకే, పార్టీలకు అతీతంగా అర్హత గల వ్యక్తులకే ఈరోజు ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకొని అంటే మాకు ఒక ఇల్లు ఉండాలనే కళ ఈరోజు నెరవేరుస్తూ ఉన్నందుకు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా మిగతా హౌసింగ్ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మా నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బట్పల్లి గ్రామము 10 ఏళ్ళకి నాకు ఇల్లు రాలే, ఇప్పుడే వచ్చింది. సారు జిఎం సార్ వచ్చిండు, అడిగిన తర్వాత నాకు ఇల్లు ఇచ్చిండు. మాకు అది సంతోషం అయ్యింది. నా పేరు కె రామస్వామి, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ భూత్పూర్ మండల్ బట్టుపల్లి గ్రామం. నాకు గత 10 సంవత్సరాల నుంచి ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నా. జిఎంఆర్ అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు అడిగిన వెంటనే నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేసినందుకు అన్నకు చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. సంతోషంగా ఉన్నాను. నేను 10 సంవత్సరాల నుంచి ఎవరు నాకు ఎంత అడుక్కున్నా చేయలేదు. అన్న అధికారంలోకి వచ్చిన వెంబడే చేసిండు. అందుకే అన్నకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను.